అబ్రహాం లింకన్. ఈయన పేరు తెలియని వారు చరిత్రలో ఎవరు కూడా ఉండరు. ఈయన అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఆయన పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఈయన కడు పేదరికంలో పెరిగాడు. ఎంత పేదరికం అంటే కట్టెలు కొట్టుకుని తెచ్చి అవి అమ్ముకుని జీవనాన్ని కొనసాగించుకునేటువంటి విధానం. అటువంటి స్థితిలో ఆయన యొక్క నానమ్మ గారు ఆయనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువు, ఇది నిన్ను హెచ్చిస్తాది, ఇది చదవటం ద్వారా నువ్వు దీవించబడతావు, నువ్వు ధన్యుడవుతావు అని ఆ నానమ్మ గారు చెప్పారు. ఆ రోజు నుంచి ఆ మాటలు నమ్మి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉండటం ద్వారా ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుని అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయబడి అమెరికా దేశాన్ని పరిపాలన చేశాడు. దేవుని యొక్క వాక్యం చదివితే మనం దీవించబడతాం. దేవుని యొక్క వాక్యం చదివితే మనం ఆశ్రయించబడతాం. దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథము 1:2 విధంగా రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రము దానందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.